ఒకే ఒక్క రోజు రాత్రికి రాత్రి 1800 మంది ప్రాణాలు తుడుచుకు పెట్టుకుపోయిన ప్రదేశం ఇది. ఏ సమయంలో ఎక్కడి నుండి అలలు పొంగి పొర్లి ముంచేస్తాయో అనిపించే ప్రాంతం. పగలు చాలా ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతం రాత్రికి రాత్రి గోస్ట్ టౌన్గా మారిపోతుంది. ఈ ఊరు మొత్తం కూడా రైల్వే లైన్ కోసం తవ్వుతుంటే భూమిలో నుండి బయటపడిన ఓ విగ్రహం. ఆ తర్వాత ఆ ట్రాక్ ఎందుకు ఆపేశారు తవ్వటం? రాముల వారు ఈ ప్రదేశం నుండి బాణం ఎందుకు వదిలారు? అసలు ఈ గోస్ట్ టౌన్గా పిలువబడుతున్నటువంటి ఈ ప్రదేశంలో ఇసుకలో పూడుకుపోయినట్లుగా కనిపించే ఈ దేవాలయం యొక్క రహస్యం ఏంటి? ఇలా ఎన్నో విషయాలు ఈ వీడియోలో నేను మీతో పంచుకుంటాను. ఆలస్యం చేయకుండా ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ప్రవీణ్ రాయపాటి ఛానల్ని. అలాగే బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోదు, బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేది యాక్టివేట్లో పెట్టుకుంటేనే నేను పబ్లిష్ చేసే ప్రతి వీడియో కూడా మీకు మొబైల్కు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే ఈ వీడియోలో నేను ఒక ప్రశ్న అయితే మిమ్మల్ని అడుగుతాను. ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పిన వాళ్ళలో నుంచి ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్ళు పెట్టిన కామెంట్ను నేను పిన్ చేస్తానండి. పిన్ చేసిన కామెంటు అందరికీ కనబడుతుంది కదా. సో నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఈ వీడియోలో ధనుష్కోడి మాత ఆలయం ఉన్నటువంటి ప్రదేశం పేరేంటి? ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు తెలుస్తుంది. అలాగే రాముల వారు ఇసుక శివలింగంను ప్రతిష్ఠించినటువంటి ప్రదేశం పేరు ఏంటి? ఆ ఊరి పేరు ఏంటి? ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పండి. మళ్ళీ ఒకసారి అడుగుతాను చూడండి. ధనుష్కోడి మాత ఆలయం ఉన్నటువంటి ప్రదేశం పేరేంటి? అలాగే రాముల వారు ఇసుక శివలింగం ప్రతిష్ఠ చేసినటువంటి ప్రదేశం ఏంటి? ఈ రెండు ప్రదేశాల పేర్లు కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియోకి లైక్ కూడా కొట్టండి. ఈ వీడియోని షేర్ చేయండి. ముందు మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. ఇప్పటికీ లేట్ అయింది, చాలా లేట్ అయింది. ఇక వీడియోలోకి వెళ్దాం. వీడియోలో ప్రతిదీ కూడా క్లియర్గా నేను మీకు చూపిస్తాను. నేను రామేశ్వరం రైల్వే స్టేషన్లో దిగంగానే నాకు ఒక మూర్తి విగ్రహం అయితే కనిపించింది, దేవాలయం కనిపించింది. సో ఏంటా అని చూస్తే, ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ రెనోవేషన్ జరుగుతున్న సమయంలో దిస్ ఐడల్ ఆఫ్ లార్డ్ దక్షిణామూర్తి ఫౌండ్ వైల్ దక్షిణామూర్తి యొక్క విగ్రహము దేవాలయం అయితే ఈ ప్రదేశంలో అయితే బయటపడిందండి. అంటే వాళ్ళు ట్రాక్ నిర్మిస్తున్న సమయంలో లోపల నుంచి బయటకు వచ్చినటువంటి దక్షిణామూర్తి యొక్క విగ్రహం, అది మూల విరాట్ విగ్రహం బయటపడింది అని దాని మీద రాసి ఉంది. మీరు చూశారు కదా. సో మంచి శకునమే. సో మొట్టమొదటిసారి నేను రామేశ్వరంలో దిగంగానే నాకు దక్షిణామూర్తి యొక్క ఏమంటారంటే ఆయన ఆశీస్సులు లభించినట్లుగా నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఆయన దర్శనము నాకు కలిగింది. సో రామేశ్వరంలో మీరు ఎప్పుడైనా రామేశ్వరం వెళ్ళినప్పుడు రామేశ్వరం రైల్వే స్టేషన్లో దిగంగానే అక్కడ దక్షిణామూర్తి గారు ఉంటారు. ఒకసారి ఆయనకు దండం పెట్టుకోండి, అంతా జయమే జరుగుతుంది. ఇక ఇప్పుడు ఇక్కడ ఇసుకలో పూడిపోయినట్లుగా కనిపిస్తున్నటువంటి ఈ దేవాలయం పేరు ధనుష్కోడి మాత అండి. ఇందులో అమ్మవారు ఉంటారు. అమ్మవారి దేవాలయం గురించి మీకు క్లియర్గా చెప్పడానికి ముందు అసలు ఈ ప్రదేశంలో ఏం జరిగిందో నేను మీకు ఒకసారి చెప్పాలి. అంతేకాదు, ఇంట్రడక్షన్లో చెప్పాను మీకు రాముల వారు ఇక్కడి నుంచి బాణం వదిలారని. అది కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాక ఈ దేవాలయం గురించి, దేవాలయం లోపల ఎలా ఉంది అదంతా కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను, చూపిస్తాను కూడా. ఓకేనా? ముందు మన పురాణాలు అవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఫస్ట్. అది తెలుసుకుంటేనే మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో మొత్తం కూడా. 1964 సంవత్సరంలో తుఫాను గురించి మీకు చెప్పాలి. డిసెంబర్ 17, 1964న దక్షిణ అండమాన్ సముద్రంలో ఉష్ణమండలం అల్పపీడనం అయితే ఏర్పడింది. డిసెంబర్ 19న అది తుఫానుగా తీవ్ర రూపం దాల్చి 21 డిసెంబర్ 1964 తర్వాత అది పశ్చిమం వైపు దాదాపు సరళ రేఖలో రోజుకు 400 నుండి 550 కిలోమీటర్లు, అంటే 250 నుండి 340 మైళ్ళు వరకు కదిలింది, అంటే రావడం మొదలైంది. డిసెంబర్ 22న అది శ్రీలంకలోని ఒక ప్రాంతాన్ని దాటి డిసెంబర్ 22, 23, 1964 సంవత్సరంలో రాత్రి ధనుష్కోడి, అంటే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ప్రదేశం దగ్గర ల్యాండ్ అయిందండి, ల్యాండ్ ఫాల్ చేసింది. గాలి వేగం గంటకు 280 కిలోమీటర్లు మరియు అలలు 7 మీటర్లు, అంటే 23 అడుగుల ఎత్తుగా ఎగిసిపడ్డాయి. సముద్రపు అలలు ఇక్కడ 23 అడుగుల ఎత్తుకు ఎగిసిపడ్డాయండి. ఓకేనా?
ఈ ప్రాంతం అంతా కూడా సముద్రపు అలలు వస్తూ ఉంటాయి. మీరు చూసినట్లయితే మీకు చూపిస్తాను చూడండి, స్పీడ్ వీడియోలో కూడా అదంతా కూడా సముద్రమే. సముద్రపు అలలు 23 అడుగుల ఎత్తుకు ఎగిసిపడ్డాయంటే మీరే ఊహించుకోండి, అక్కడ ఏమున్నా కూడా ధ్వంసమే. ఇక డిసెంబర్ 22న పాంబన్ ధనుష్కోడి ప్యాసింజర్ రైల్లో 115 మంది ప్రయాణిస్తున్నారు. వాళ్లతో సహా తుఫానులో, అప్పుడు వచ్చిన తుఫానులో 1800 మంది మరణించారండి. ఈ ప్రదేశంలో 1800 మంది మరణించారు. పగటిపూట ఇలా ఉన్న రాత్రి అయ్యేసరికి భయంతో వణికిపోతారు ఈ ప్రదేశం రావాలంటే. మొత్తం పట్టణం మొత్తం మారుమ్రోగిపోయింది. మరియు మద్రాసు ప్రభుత్వం ధనుష్కోడిని దయ్యాల పట్టణంగా ప్రకటించింది. అదే గోస్ట్ టౌన్ గా ప్రకటించింది. ఇది నివసించడానికి అనర్హమైనది అని తేల్చేసింది. ఇక ఈ ప్రదేశానికి ఉన్నటువంటి పురాణాల విషయానికి చెప్పాల్సి వస్తే, రాముల వారు లంకకు బ్రిడ్జి నిర్మించింది ఇక్కడి నుండి. సముద్రుడిని సాయం కోరినప్పుడు సముద్రుడు పట్టించుకున్నప్పుడు రాముల వారు సముద్రుడిపైకి బాణం వదిలింది ఇక్కడి నుండి. అప్పుడు సముద్రుడు ప్రత్యక్షమై, రామ, నా నీటిలో కాలు పెట్టిన వారిని ముంచేయటం నా అలవాటు, నా స్వభావం అది. కానీ నేను మీకు సాయం చేయాలనుకుంటున్నాను. మీ పేరు రాళ్లపై వ్రాసి నాలో వేయమని చెప్పండి. వాటిని మాత్రమే నేను మునగకుండా తేల్చేలాగా చేస్తాను. అది నా బాధ్యత. ఆ బాధ్యత మాత్రం నేను తీసుకుంటాను. దయచేసి నీ బాణం వెనక్కి తీసుకోండి అని అడుగుతారు సముద్రుల వారు. ఇక ఆ తర్వాత వానర సైన్యం మొత్తం కూడా రాముల వారి పేరు రాళ్లపైన రాసి సముద్రంలో వదలడము, ఇలా రామసేతు బ్రిడ్జిని నిర్మించి లంకకు వెళ్ళడము, సీతమ్మ వారిని తీసుకురావడము, ఇదంతా కూడా జరుగుతుంది, మనకు తెలిసిందే కదా. ఇక ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం ధనుష్కోడి మాత అని చెప్పాను కదా, ధనుష్కోడి మాత దేవాలయాన్ని చూపిస్తాను. దేవాలయం లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉంటుంది ఏంటి, అమ్మవారు ఎలా ఉన్నారు ఏంటి, అమ్మవారి దేవాలయం గురించి మొత్తం కూడా మనం చూద్దాం. పద వెళ్దాం. ఇక అంత పెద్ద సునామీలో కూడా చెక్కు చెదరకుండా ఉన్న ఈ దేవాలయమే ధనుష్కోడి మాత ఆలయం అండి. అలాగే నేను ప్రశ్నలు అడిగాను కదా, ఆ ప్రశ్నలకు సమాధానం ఏంటంటే, రాముల వారు ఇసుక శివలింగం ప్రతిష్ఠ చేసింది రామేశ్వరంలో అండి. ఈ ధనుష్కోడికి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రామేశ్వరంలోనే. ఇక ఇప్పుడు ఈ ధనుష్కోడి మాత ఆలయం గురించి చెప్పుకుందాము. అంత పెద్ద సునామీ వచ్చి గందరగోళంగా మారిన అమ్మవారి దేవాలయం, ఇక్కడ ఉన్నటువంటి ధనుష్కోడి మాత ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు, ఎట్లా ఉన్నది అలాగే ఉంది. లోపల కూడా చాలా బాగుంటుంది. లోపల అమ్మవారిని చూపిస్తాను. గ్రామ దేవత అని చెప్పొచ్చండి. ఈ ధనుష్కోడి అనే గ్రామానికి గ్రామ దేవత. ఈ గ్రామ దేవతను ఈ ప్రాంతంలో అందరూ కూడా పూజలు చేసేవారు అమ్మవారికి. లోపలికి వెళ్ళాక లోపల అమ్మవారు ఎలా ఉంటారు ఏంటి అని చూద్దాము. ఇసుక భయంకరంగా కాలుతుంది. మిట్ట మధ్యాహ్నం సమయంలో ఈ వీడియో తీస్తున్నాను, అది కూడా ఎండాకాలంలో నేను రామేశ్వరం వెళ్ళినప్పుడు. సో ఇక్కడ ఇసుక కూడా చూడండి ఎలా ఉందో, అంతా చాలా బాగా ఎక్కువ కాలుతున్నాయండి. పచ్చి పాలు పెడితే కాగుతాయి అనుకుంటా నాకు తెలిసి. కాళ్ళు భయంకరంగా కాలుతున్నాయి. ఇప్పుడు దేవాలయం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి దేవాలయం లోపల ఎలా ఉంటుంది ఏంటి అని చూద్దాము. అదిగో అక్కడ అటు సైడ్ మొత్తం కూడా సముద్రం ఉంటుంది. మనం లోపలికి అయితే వెళ్దాం పద. ధనుష్కోడి మాత ఆలయం లోపలికి. ఈ ఆలయం ధనుష్కోడిలోనే ఉంటుంది. ఇక్కడ ఇసుకలో భయంకరంగా కాళ్ళు కాలుతున్న మీకోసం నేను లోపలికి వెళ్ళి అమ్మవారిని అయితే నేను మీకు చూపిస్తానండి. పద లోపలికి అయితే వెళ్దాం మనము. సో చాలా భయంకరంగా కాళ్ళు అయితే కాలుతున్నాయి. ఇక్కడ లోపలికి వచ్చాం కదా, లోపల ఇలా ఉంటుంది మొత్తం కూడా. చాలా ఏళ్ళ క్రితమే ప్రతిష్ట చేయబడినటువంటి అమ్మవారండి. ఓకే, ఇక్కడ ఈ ప్రాంతం, ఈ ధనుష్కోడి ప్రాంతానికి గ్రామ దేవత అని చెప్పచ్చు ఈమె. సో అమ్మవారిని చూడొచ్చు మీరు. ఇంకా దగ్గరగా పెట్టి కూడా నేను మీకు క్లియర్గా చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఎస్, మీరైతే అమ్మవారిని చూడొచ్చు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ దేవత అండి అమ్మవారు. చూశారు కదా, ఇక్కడ పక్కనే మనం చూడొచ్చు ఇతర దేవత విగ్రహాలు, దేవుళ్ళ విగ్రహాలు అనేది మనం చూడొచ్చు. ఇక్కడ వినాయకుల వారు. సో అతి పురాతనమైనటువంటి దేవాలయం అండి. చూడండి మొత్తం కూడా మనం చూడొచ్చు. ఇప్పటికీ పూజలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ. సో అంతా గోస్ట్ టౌన్గా పేరు వచ్చినా సరే అమ్మవారికి పూజలు అయితే జరుగుతున్నాయి. చాలా ఆనందపడాల్సినటువంటి విషయము. అయితే ఈ దేవాలయం మొత్తం కూడా పైన టాప్ అంతా కొట్టుకొని పోతే ఓన్లీ గోడలు మాత్రం మిగిలినట్టున్నాయి ఇక్కడ అమ్మవారికి దేవాలయంకు. సో పైన అవి పెట్టేసి పూజలు అయితే చేస్తున్నారు చూడండి. పెంకులు పెట్టారు పైన దేవాలయంకు. సో ఇంకా దగ్గర పెట్టి నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఎస్, అమ్మవారండి ధనుష్కోడి మాత.
సో గ్రామదేవత అని చెప్పడానికి వెనక అది కత్తి ఉంది చూడండి, దుష్టులను శిక్షించడం కోసం అమ్మవారు. ఓకే, సో చాలా కష్టపడి తీసినటువంటి వీడియో. ఈ వీడియోకి లైక్ కొట్టండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అలాగే నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. సో విన్ అంటే ఒకరిని సెలెక్ట్ చేసి నేను కామెంట్లో పిన్ చేస్తాను ఆ కామెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఓం నమః శివాయ.